చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఒక విధానాన్ని మార్చారు. జగన్మోహన్ రెడ్డి టైంలో పెన్షన్లు వచ్చేటప్పటికి వాలంటీర్ విధానం ద్వారా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే విధానాన్ని పెట్టారు. మేము అంతకంటే ఇంటికే తీసుకెళ్తామంటూ ఇప్పుడు కూడా ఇంటికి కాకపోతే ప్రతి ఇంటింటికి వెళ్ళట్లేదు, ఆ ఏరియాలో నుంచుని అందరికీ ఇస్తున్నారు. అది ఒక విధానం మారేది. ఎట్ ద సేమ్ టైం జగన్ టైంలో పింఛన్లు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, కానీ పార్టీ నాయకులకి సంబంధం ఉండేది కాదు. చిట్ట చివరిలో ఇంటింటికి వెళ్ళండి అన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు అడిగితే అప్పటి నుంచి ఆ కార్యక్రమాల్లో పాల్గొనమన్నాడు. వాళ్ళు అంత సిన్సియర్గా పాల్గొన్నది కాదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచారు. అట్లాగే అంతకుముందు 2-3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు వేశారు. అట్లాగే వికలాంగులకు కూడా పెన్షన్ పెంచారు. ఈ పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి ఇవ్వడం ఇదివరకు ఉన్నటువంటి వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బంది, ఇతర స్థానిక సంస్థల సిబ్బందితో డబ్బులు ఇప్పిస్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, ప్రతి నెల స్వయంగా తనే వెళ్ళి 1వ తారీఖున కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి చోట ఎమ్మెల్యేలు, ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకపోతే కనుక పార్టీకి సంబంధించిన పదవుల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే దాంట్లో పాల్గొనాలి అనేటటువంటి విధానం పెట్టుకొచ్చారు. అయితే ఇప్పటిదాకా తను అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉండేటటువంటి చోట్లన వెళ్తా వచ్చారు. ఇప్పుడు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచినటువంటి సందర్భంలోనే వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వంలో చేరి మంత్రిగా కూడా అయ్యారు. ఆ తర్వాత రెండోసారి తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ తరపున ఇప్పుడు పోటీ చేశారు. బీజేపీ తరపున పోటీ చేసి మొన్నటిసారి బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలోకి పోటీ చేసి బీజేపీ తరపున కిందసారి దెబ్బతిన్నారు. ఈ ట్రిప్ బీజేపీ తరపునే అక్కడ కూటమి తరపున కాబట్టి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. అంతకుముందు ఓడిపోయినటువంటి పరిస్థితి, మొన్నటిసారి గెలిచినటువంటి పరిస్థితి. ఆయన నియోజకవర్గంలో జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి అంటే ఇక అది ఫిక్స్డ్ పేరు అనమాట. ఆ నియోజకవర్గంలో ఈ దఫా పెట్టుకోవడం ద్వారా మిత్రపక్షాల నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో పెడతానన్నటువంటి ఓ సంకేతం ఇవ్వడం ప్రారంభించారు.